తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, మరి ఏప్రిల్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుంభరాశి ఆ పేరులోనే ఉందండి. కుంభం పూర్ణ కుంభం అంటారు కదండి, వృద్ధిని ఇచ్చే రాశి, నిండుదనం. ఇది మీకు తెలిసే ఉంటుందండి. కుంభరాశి వాళ్ళకి ఏం చెప్తారంటేనండి, వాటర్ క్యారియర్, నీళ్లను మోసి ఒక అందమైన యువతతో చూపిస్తూ ఉంటారు వీళ్ళు. అలానే ఇందులో శతభిష నక్షత్రం ఉంటుందండి. శత అంటే 100, భిష అంటే డాక్టర్లు. 100 మంది డాక్టర్లు కలిస్తే ఎంత పవర్ ఉంటుందో శతభిష వాళ్ళకి అంత పవర్ ఉంటుందండి. వాళ్ళు ఎలా ఉంటారంటే, చూడటానికి చిన్న చిన్న జాబులు చేస్తున్నట్టు ఇన్సిగ్నిఫికెంట్గా ఉంటారండి. వాళ్ళు కనుక మీ పక్కనంటే అదృష్టం పడినట్టు. వాళ్ళు ఇది బాగుని చేయండి చేసేటువంటి అంటే వాళ్ళకి కాకుండా పక్కన వాళ్ళకి ఉపయోగపడతారా అండి? అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తి ఉంటుందండి. కొంతమంది నాకే కావాలి, కొన్ని స్టార్లు మాకు మూల, నో ఇట్స్ మీ ఓన్లీ. కొంతమంది ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ ఎనర్జీ ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ చేయడానికి, మూవ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటారు అనమాట. మనకి నక్షత్రాలు చేసినప్పుడు యూజ్ అవుతుంది. అందుకని ఇందులో కుంభరాశిలో ఎక్కువగా శతభిష నక్షత్రం వాళ్ళు ఉంటారు. శత అంటే 100, భిష అంటే డాక్టర్లు. అంటే వీళ్ళ వాక్కు, వీళ్ళు ప్రెజెన్స్ 100 మంది డాక్టర్లతో సమానం. అందుకని వాళ్ళు చాలా చూడటానికి చాలా సింపుల్గా ఇన్సిగ్నిఫికెంట్గా ఉంటారు, కానీ హైలీ ఇంటెలిజెంట్ అండి. వేరే వాళ్ళు కనుక ఇది బాగుంది వెళ్ళండి అంటే వెళ్ళిపోవటం, ఇంకా ఆలోచించుకొని వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. చాలా మంది అంటుంటారు, ఏమంటే నా పక్కన వాళ్ళందరూ పైకి ఎదిగిపోయి నేను ఎదగలేదంటారు. మీ పవర్ వేరు, మీ మాటకు ఉండే పవర్ వేరండి. మీ ఆలోచనకు ఉండే పవర్ వేరు. అందుకని ప్రతి ఒక్కరు గురువులు కావాలి. వీళ్ళు గురువులుగా ఉండడానికి, గైడెన్స్ ఇవ్వడానికి భలే బాగుంటారు వీళ్ళు. అక్కడ వీళ్ళు కూడా మళ్ళీ వేరే వాళ్ళు గురువు తీసుకోవాలి. అంటే నేను గురువుగా ఉండటం వేరు, బట్ నాకు గురువు కావటం వేరు కదా. నేను చాలా మందికి చెప్తూ ఉంటాను, బాగా వెళ్ళిపోతున్నా, వెరీ హ్యాపీ, మీరు చెప్పారండి బాగవుతుందండి, ఈ టైంకి జరిగినాయండి, సంతోషం అని చెప్తూ ఉంటారు. బట్ నాకు కూడా గురువు కావాలి కదా. నేను వెళ్ళిపోయాను, వాళ్ళు చాలా మంది ఫాస్ట్కి వెళ్ళిపోయారు, నేను దూషించుకోకూడదు కదా. నేను అట్లాంటి గురువుని పట్టుకోలేదు, వాళ్ళ అదృష్టం బాగుంది గురువుని పట్టుకున్నారు. అట్లా నేను నాకు తెలిసిన మంచి గురువుని ఒకరిని పట్టుకొని నేను వెళ్ళిపోవాలన్నమాట. కానీ గురువు తత్వం చాలా ఇంపార్టెంట్. కుంభరాశి వాళ్ళకి ఆ పేరులో ఉన్నట్లు ఈ మంత్, ఏప్రిల్ మంత్ ఇలా చాలా బాగుందండి. నేను చాలా మందికి లాస్ట్ 6 months నుంచి కాల్స్ విపరీతంగా వస్తున్నాయండి కుంభరాశి వాళ్ళకి. లాస్ట్ 3-4 months ఈవెన్ ఈ మనకి షష్టగ్రహ కూటమి, వాట్ ఎవర్ ది రీజన్స్ అండి, కాల్స్ ఎక్కువ వస్తున్నప్పుడు కుంభరాశులు ఎక్కువ శతభిష నక్షత్రం వాళ్ళు కాల్స్ వచ్చాయి. వీళ్ళ పేరు బలంగా ఉన్న కనుక సురేష్, సీను, తర్వాత గాయత్రి, ఈ గోవింద్, చాలా కామన్ పేర్లు కూడా ఇందులో ఉంటాయి. వాళ్ళందరూ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఇందులో వీళ్ళకి చాలా బెటర్గా ఉండే మంత్. నేనేం చెప్తానంటే, వీళ్ళకి ఉగాది తర్వాత చాలా బాగుంటుందని నేను చెప్తూ ఉంటాను. తర్వాత నేను May 14 తర్వాత ఇంకా బాగుంటుంది, ఇంప్రూవ్మెంట్ వస్తుందని చెప్తూ ఉంటాను అనమాట. ఆ శుభ సంకేతాలు వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ ఏప్రిల్ మంత్ కూడా వాళ్ళకి ఫలితాలు బాగుందని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి సూర్యుడి వల్ల ధనం వస్తుందండి, కుజుని వల్ల ధనం వస్తుంది, బుధుని వల్ల ధనం వస్తుంది, శుక్రుని వల్ల ధనం వస్తుంది. మొత్తం లక్ష్మీ వీళ్ళకి. ఇంత బెస్ట్గా ఈ మధ్య కాలంలో నేను కుంభరాశి వాళ్ళు ఎవరు చూడలేదండి. పాపం వాళ్ళకి అన్ని ఇబ్బందులు చూసుకుంటూ వచ్చాను కాబట్టి వాళ్ళకి బాగుంటే నాకది ఆనందంగా ఉంది. ఇంకా వీళ్ళకి 3rd హౌస్లో సూర్యుడు చక్కగా యోగ్యతనిస్తాడండి. ఏం చేస్తాడంటే, చూడండి, ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, పుత్ర అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్టసిద్ధి, తృతీయగే రవి అని చెప్తారు. అంటే ఆరోగ్యం బాగుంటుంది, నిత్యం సంతోషంగా ఉంటారు, బంధువులు కలిసి ఉంటారు, మిత్రులు కలిసి ఉంటారు, అందరితో విద్యాగోష్ఠులు చేస్తూ ఉంటారు, అర్ధలాభం ఉంటుంది, పుత్ర సౌఖ్యం ఉంటుంది, ఇష్టమైన పనులు జరుగుతాయి. ఇంకేం కావాలి? ఇంకేం మొత్తం పాజిటివ్ లిస్ట్ అంతా వచ్చేసింది. అందుకని ఫాదర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే కుజుడు వీళ్ళకి 1st హౌస్ 9th హౌస్లో చూస్తూ 3rd హౌస్ 6th హౌస్లో ఉన్నారన్నమాట. 6th హౌస్లో కుజుడు ఉండటం వల్ల కలిసి వస్తుంది. అగైన్ సూర్యుడు ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చారు, ఈయన కూడా అలాంటి రిజల్ట్ ఇస్తూ ఉంటారు. మనసల్లంతా ఉత్సాహంగా ఉంటుంది, ధర్మబద్ధంగా బుద్ధి ఉంటుంది. కుజుడికి చాలా వెరైటీ అయిన గ్రహం అండి. ఈయన ఉచ్చ స్థానంలో ఉంటే, మంచి పొజిషన్లో ఉంటే వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఇన్ కేసు అది సరిగా లేదనుకోండి, వేరే వాళ్ళని వీళ్ళని కంట్రోల్ చేస్తారు. వేరే వాళ్ళు ఎవరు కంట్రోల్ చేయటం, చెడు సమాసాలు పట్టడం, చెడు అలవాట్లు ఉండటం, ఏమంటే వీళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ఇన్ కేసు కుజుడు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, వేరే వాళ్ళు మొత్తం వీళ్ళు కంట్రోల్లో పెట్టుకోవటం. ఉంటే సరెండర్, లేదంటే వేరే వాళ్ళు కంట్రోల్ చేయటం. ఇంక మధ్యలో ఏముండదు అనమాట. శరణమా రణమా అన్నట్లు ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, నువ్వు చేస్తే నాతో యుద్ధం చేయి, నాకు కంట్రోల్లో ఉండు, లేదంటే నాకు సరెండర్ అవ్వు. ఏదో ఒకటి, నేను శరణం అవుతా, లేకపోతే ఏదో ఒకటి ఉండాలి. డి అంటే నార్మల్గా ఉంటాను అనమాట. అందుకని వీళ్ళకి ఈ ఉండటం ఏమవుతుందంటేనండి, 9th హౌస్లో దృష్టి పడడం కనుక, తర్వాత కాళ్ళ నొప్పులు, ద్వేషము, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. 1st హౌస్లో దృష్టి ఉండటం కూడా వాహనాల వల్ల కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికారులతో మాట పట్టింపు ఉంటుంది. అందుకని మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. శుక్రుడు అగైన్ వీళ్ళకి 2nd హౌస్లో ఉండి చక్కగా యోగ్యతనిస్తూ ఉంటారు.
మనకి చూసుకుంటే వీళ్ళకి కుటుంబంలో సౌఖ్యము, ఆరోగ్యము, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగే భృగు అని చెప్పారు. రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కుటుంబంలో సౌఖ్యంగా ఉంటుంది, తర్వాత ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత జెంట్స్ అయితే లేడీస్ అయితే జెంట్స్తో చక్కగా అప్పటివరకు ఏమైనా విభేదాలు ఉన్నా కానీ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ అవన్నీ సెట్ చేసుకొని నీట్గా వెళ్ళిపోతూ ఉంటారు. దేహం సౌఖ్యం కంఫర్టబుల్గా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి టైమ్లీ మంచి ఫుడ్ కూడా తీసుకుంటారండి. వీళ్ళకి చూడండి అన్ని ప్లానెట్స్ బాగున్నప్పుడు ఫుడ్ కూడా బాగుంటుంది. వీళ్ళకి చక్కగా ఫుడ్ అంతా తింటూ హ్యాపీగా ఉంటారండి. అది మనకు గ్రహాలు వాటి యొక్క స్థితి ఉండటం వల్ల ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి కుంభరాశి వారికి? వీళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ధనిష్ట, శతభిష, పూర్వభద్ర. ఇందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళు కనుక ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. 3 నక్షత్రాలకి ధనిష్ట వరుసగా ఐశ్వర్యము ధనము చూపిస్తుంది. రెండోది వీళ్ళకి బుధుని వల్ల ప్రతి ఒక్కరికి సంపదలు వస్తూ ఉంటాయి. తర్వాత శుక్రుని వల్ల మృష్టాన్న భోజనం, మంచి భోజనం తిని ఫంక్షన్లు అటెండ్ అవుతూ ఉంటారు. అంటే ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, జయం ఉంది, మంచి ఫుడ్ ఉంది, ఇంకేం కావాలి మనిషికి? ఈ రాశి వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. కొంచెం అప్పుడప్పుడు ఎవరికైనా ధనహీనత విపరీతంగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అంతకుమించి పెద్ద ఏమి లేదు. అయితే రేవతి, అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంచెం ఓవర్ గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మృష్టాన్నం తింటారు కాబట్టి గ్యాస్ వస్తుంది, జాగ్రత్తగా తినాలి. చెస్ట్ పట్టినట్టు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరికైనా హెల్త్ హార్ట్ రిలేటెడ్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ముందుగానే ప్రికాషన్ తీసుకోవటం చాలా మంచిది. అందులో ఇది సమ్మర్ కాబట్టి ఆయిలీ ఫుడ్లు అవన్నీ తింటాం అవాయిడ్ చేసి కొంచెం హెల్త్ జాగ్రత్తగా పెట్టుకుంటే ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా బాగుందని చెప్పుకోవాలి. సో మరి ఇంకా మంచి రెమెడీస్ ఫాలో అవుతాయి కనుక కొంచెం ప్లస్ ఆర్ మైనస్లో ఉన్న వాళ్ళు ప్లస్లో పడడానికి అవకాశం ఉంటుంది కదండి. ఎందుకంటే కొన్నిసార్లు ఎంత గ్రహస్థితి బాగున్నా వాళ్ళకి ఏమైనా దోషాలు, తర్వాత శాపనార్థాలు ఇలాంటివి కొన్ని ఉంటాయండి, కర్సెస్ ఇవన్నీ అవి ఉండి, లేదంటే ఇలా లైఫ్ స్టైల్ కూడా బాగుండాలండి. ఎంత గ్రహాలు బాగున్నా లైఫ్ స్టైల్ బాగా ఏమేం చేస్తామండి. నాకు అంటే అనకూడదు, ఒక క్లయింట్ ఫోన్ చేశారండి పాపం. వాళ్ళు నన్ను కలిసిన తర్వాత 15 డేస్కి వాళ్ళు లేరు, హాస్పిటల్ వెళ్ళిపోయారు, పోయారు వాళ్ళు. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. నా ముందు పక్కన కూర్చొని సురేష్ గారు ఎలా ఉందంటే నా కళ్ళలో కళ్ళు పెట్టి హారోస్కోప్ అడిగారండి పాపం. నేను చూశాను, సరిగా లేదు. ఎంత సరిగా లేకపోయినా మనకి అది చెప్పకూడదు కదండి వాళ్ళకి. కాదండి ఇది ఎంత ఉన్నా కానీ మీ లైఫ్ స్టైల్ కూడా బాగుండాలి. వాళ్ళు ఆల్కహాలిక్ తాగేస్తారు విపరీతంగా, అదొకటి వాళ్ళకి వీక్నెస్. నేను చెప్పాను ఎంత గ్రహాలు ఏదన్నా మన లైఫ్ స్టైల్ కూడా చాలా చక్కగా ఉండాలి కదండి, మరి జాగ్రత్తగా పెట్టుకోండి హెల్త్ అన్నాను. ఆ తర్వాత 1 వీక్ 10 డేస్కి నాకు ఫోన్ వచ్చింది. కాకపోతే ఆ ఇన్సూరెన్స్ నాకు ఇంకా కళ్ళలో ఆయన అప్పటికే ఆయనకి హెల్త్ బాగలేదు. నాకు కళ్ళల్లో కళ్ళు పెట్టి సురేష్ గారు ఎలా ఉందండి, బాగుందా, నా హారోస్కోప్ చూడండి అన్నారు. కాబట్టి నాకు అది కాదండి 40, 50 అంతే. 2 పిల్లలు, వాళ్ళకి హెల్త్ బాగలేదని అర్థమైంది. వాళ్ళకి అర్థమయ్యి నాదే జనరల్గా ప్రాబ్లం ఉన్నప్పుడే నా దగ్గరకు వస్తారు కదండి. రండి కూర్చోండి అని చేసి నా పక్కన కూర్చున్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎలా ఉంది నా హారోస్కోప్ చూడండి అని అన్నారు. అది చూసి చెప్పాను. నాకు అప్పటికే సెన్స్ అయింది ఇది సరిగా లేదు అని. సరే అది అట్లా పక్కన పెట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు బాబు, ఎంత ప్లానెట్స్ ఉన్నా మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది కదా, మనం చేసే కర్మలు బట్టి ఉంటుంది, పరిహారాలు చేసుకోవటం అవి చేసేసుకొని కొన్ని చెప్పాను. కానీ ఆ తర్వాత ఏం చేయలేదని తెలిసింది నాకు. అది అందుకని మనం ఎంత గ్రహాలు సరిగా ఉన్నా మన నడవడిక చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉండటం, 10 మందికి హెల్ప్ చేయటం, మంచి పనులు చేయటం, వీళ్ళకి ఇంకా ఏలినాడ్స్ యొక్క ప్రభావం ఉంది కాబట్టి సేవ చేయటం, ఇలాంటివన్నీ చేస్తే చక్కగా ఉంటుంది. ఇంకా ఎవరికైనా కనుక ధన ప్రవాహం వచ్చే టైం ఉంది కాబట్టి మే తర్వాత వీళ్ళకి ఇంకా బాగుంటుంది. ఎవరికైనా ఇంకా ధనంతో ఇబ్బందులు పడుతూ ఉంటే కుబేరు పాశుపతం హోమం చేసుకున్న, మహాలక్ష్మి హోమం చేసుకున్న, తర్వాత ఇంకా ఏమైనా కనుక వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి ఎవరికైనా కొంచెం డైవర్స్లు అవి అయ్యి ఉంటే చండీ హోమం, చండీ పారాయణం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుందో సూచించారు. ధన్యవాదాలు.